యోషువ గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనాలు. ఇక్కడ ఓ సత్యాన్ని గమనిద్దాం. రక్షింపబడని బిడ్డలారా, ఆలస్యం చెయ్యకు. క్రీస్తుని ఎరక్కోకుండా ఉండుట అది ఒక రకంగా చెప్పాలంటే శాపం. క్రీస్తుని ఎరిగి రక్షణ నిర్లక్ష్యం చేయటం అది అవివేకం, అజ్ఞానం. కృప నీకు సమృద్ధిగా దొరకదు, దైవాశీర్వాదం నీకు సంపూర్ణంగా రాదు. కానీ ఎప్పుడైతే రక్షణ పొందుతావో, ఇక్కడ ఆయన మాట విని ఎప్పుడైతే అరణ్య మార్గములో జర్నీ చేస్తున్నటువంటి ఇజ్రాయిలీలు మొదటి తరం బయలుదేరక ముందు వారు సున్నతి పొందారు. ఈ రెండవ తరం మార్గమధ్యంలో పుట్టిన బిడ్డలు వారు సున్నతి పొందల. ఎప్పుడైతే వారు కానాను దేశంలోని ప్రవేశించక ముందు యోర్దానికి యువతలే ఎప్పుడైతే సున్నతి పొందారో, ప్రభు ఏం చేశారో తెలుసా? 9వ వచనం, అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. ఐగుప్తు అవమానము ఇక మీ మీద ఇక ఉండదు, దానికి మీకు సంబంధము లేదు. గతానికి మీకు సంబంధము లేదు. ఎంతగానో అవమానం పొందావో, ఎన్ని తరాలుగా నిన్ను శాపం వెంబడించిందో, పాపం వెంబడించిందో, భయంకరమైన వ్యాధులు, దీర్ఘకాలపు వ్యాధులు తరతరాల నుంచి నీ సంతానం మీదకై వస్తూ నిన్ను కృంగదీస్తూ మానసిక ఒత్తిళ్ళకి, సమస్యలకి, అశాంతికి గురి చేస్తూ, దారిద్ర్యము ద్వారా నిన్ను ఏ కొంచెంలో కూడా పైకి రానికోకోకుండా, నీకు ఆశీర్వాదం లేకుండా, దీవెన లేకోకుండా అవి నీకు అవమానకరముగా, ఇదొక బ్రతుకేనా, నీదొక జన్మేనా, జీవితమేనా అని ఒకవేళ శత్రువులు, విరోధులు ఎవరైనా దూషించి, అవమానించి, నిందలు వేసి, ఆ నిందల్లో నువ్వు కృంగిపోయి బాధను అనుభవించి, ఐగుప్తుల వాళ్ళు వెట్టి షాకిరి చేశారు, బానిసలు, హీనులు. బాగా గమనించండి, ఎంతో అవమానం పొందారు. ప్రభు అంటున్నారు, గతం వేరు, ఈ రోజు నుంచి మీ జీవితం వేరు. ఇక ఆ అవమానమును మీరు ఇక జ్ఞాపకం చేసుకోవద్దు, ఆ దరిద్రాన్ని మీరు ఇక జ్ఞాపకం చేసుకోవద్దు, ఆ శాపాన్ని మీరు ఇక జ్ఞాపకం చేసుకోవద్దు, ఆ నిందల్ని మీరు ఇక జ్ఞాపకం చేసుకోవద్దు, ఆ వ్యాధుల్ని మీరు ఇక జ్ఞాపకం చేసుకోవద్దు, ఆ బంధకాల్ని, ఆ బానిసత్వాన్ని తలుచుకుని మీరు ఇక కృంగవద్దు. ఎప్పుడన్నా మళ్ళీ అలాంటి పరిస్థితులు నాకు వస్తాయేమో, నాకు ఎప్పుడైనా ఎలాంటి దరిద్రం నన్ను వెంబడిస్తుందేమో, నేను ఏమవుతానో అనేటువంటి అసలు ఆ వాటి గురించి నువ్వు తలంచుకోవద్దు. ఎందుకని? ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో, నేను చెప్పిన మాటకి నువ్వు లోబడ్డావో, నా ప్రభు అంటున్నారు, నీ అవమానమును దొర్లించి వేస్తున్నాను. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాబడిన, పాతవి గతించెను, ఇదిగో సమస్తము దేవుని వలనవాయను, నూతనమాయను. బిడ్డలారా, ఈ విశ్వాస మెట్లోనికి రమ్మని ప్రభు మనల్ని చెప్తున్నారు. అవమానమును దొర్లించి వేస్తా, నీ మనసులో చోటిచ్చి నా మాటను విని నువ్వు దానికి అవకాశం ఇస్తే, నన్ను శ్రద్ధగా వెదికితే, నా మార్గములో నువ్వు నడిస్తే, నా యందు విశ్వాసం ఉంచితే. అందుకనే పదే పదే చెప్తా, పాపాన్ని ఒప్పుకోలేదా శాపం నిన్ను విడిచిపెట్టదు. జాగ్రత్త. మినిస్టరు కావచ్చు, ఆఫీసరు కావచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు,
నెమ్మది నీకు దొరకదు. ఏదో ఒక కోణములో ఒక సమస్య పోతే మరొక సమస్య, ఒక వ్యాధి పోతే మరొక వ్యాధి. పాపాన్ని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకుని విడిచిపెట్టావా? దాన్ని సమాధి చేశావా? దానికి ఇక డైవర్స్ ఇచ్చావా? అయితేరా నా ప్రభు అంటున్నారు యెషయా గ్రంథం 61:7 నుంచి, నీ అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనత పొందుతావు. ప్రభు నమ్మక ముందు, రక్షింపబడక ముందు నువ్వు ఏ బాధలు, ఏ వ్యాధులు, ఏ సమస్యలు, ఏ దరిద్రాన్ని, ఏ శాపాన్ని నువ్వు పొంది దాని ద్వారా కృంగిపోయి ఉన్నావో ప్రభు అంటున్నారు, నువ్వు ఎప్పుడైతే రక్షణ పొంది నా రక్తంలో కడబడి నాకు ఇష్టంగా నేను చెప్పిన అడుగు జాడల్లో అడుగులు వేస్తే రెట్టింపు ఘనత నీకు ఇస్తా, రెట్టింపు బహుమానమును నేను నీకు ఇస్తా. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలవుదురు. నిత్యానందము వారికి కలుగును. ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు సంతోషమే. మళ్ళీ పాపం జోలికి వెళ్ళావా, ఏడవబడి తరం పడతావు. దానికి కృపాకాలం అని ముడివేయి. మాకు చాలామంది ముడివేస్తున్నారు, తప్పు. పాపం ఆయనకు అసహ్యం. కొంతమందిని యవనస్తులు చూస్తా, అన్న జాబు లేదన్నా విడిచిపెట్టేసావా యవనేచ్ఛల్ని? ఆ చాటింగ్ చేయటం మానేసావా? ఆ లవ్ అఫైర్స్ మానేసావా? అవి నువ్వు మానుకోకుండా నిత్య ఆనందం నీకు పొందాలంటే, అభివృద్ధి పొందాలంటే ఎలా జరుగుద్ది అన్న? ప్రమోషన్ రావట్లేదన్నా, అన్న ఇంట్లో సమస్యలన్నా, వినండి, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దానికి రాజీనామా చేస్తా, ఒక్కటే గుర్తునే పదే పదే చెప్తాను, ఎవడబ్బ సొమ్ము నీకు దీవించబడుకోకుండా నిన్ను ఆపడానికి ఎవడు ఆపగలడు? నీ కుటుంబీకులు మారకోకుండా ఎవరు ఆపగలరు? ఏ సైతాను శక్తి నీకు అడ్డుపడగలదు? నువ్వు దీవించబడకుండా, నువ్వు ఆశీర్వదింపబడకుండా, నువ్వు పైకి రాకుండా, ప్రమోషన్ రాకుండా, జాబు రాకుండా, స్వస్థత రాకుండా, దీవెన పొందకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఏ శక్తి నిన్నుకు అడ్డపడలేదు, నీకు అడ్డుగా నిలవలేదు. పాపమును ఒప్పుకో, పాపమును విడిచిపెట్టు. దేవునికి అది అసహ్యం, నువ్వు అసహించుకో. ఒక రోజుకి నీ స్థితి, నీ స్టేటస్ ఏ లెవెల్లో ఉంటుందో నీకే అంతు దొరకదు. ఆశ్చర్యపోతావు. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయి. క్రీస్తునందున్న నేను సామాన్యుడను కాను. మాట్లాడుకో నీకు నువ్వు. ఒకవేళ ఇతరుల దగ్గర మాట్లాడటం సిగ్గుపడుతున్నావా, మొహమాట పడుతున్నావా, అద్దం ముందుకెళ్ళి మాట్లాడు. హలో, క్రీస్తు రక్తములో కడగబడిన వాడా, నీ అవమానం దొర్లించబడింది, నీ అవమానం కొట్టివేయబడింది. గతకాలపు దరిద్రానికి, గతకాలపు సమస్యలకి, గతకాలపు అవమానాలకి నీకు సంబంధం లేదు. దరిద్రానికి నీకు సంబంధం లేదు. మా భార్య భర్తలు ఇంకా కొట్టుకోకుండా చెప్పాలా, ఉండగలను. గతంలో దయ్యాలు శిక్షలు పెట్టినాయి, నా రక్త సంబంధికులు మారలేకోకుండా దయ్యాలు అడ్డం పెట్టినాయి. ఇప్పుడు అవి ఆపలేవు. ఎందుకని? క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. నువ్వు దీవెనకు, కృపకు వారసుడవు, ఆశీర్వాదానికి వారసుడవు అని చెప్పడం మొదలు పెట్టాలి. ఆ విశ్వాసాన్ని రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే విశ్వాసాన్ని విడుదల చేస్తావో దేవుని యొక్క వాక్యము సృజనాత్మకమైన శక్తిని విడుదల చేస్తుంది. ప్రస్తుతం నీకున్న సమస్యలను బేస్ చేసుకుని, ప్రస్తుతం నీకున్న అవమానాలను బేస్ చేసుకుని, ప్రస్తుతం నీకున్నటువంటి బాధలను బేస్ చేసుకుని కృంగిపోతున్నావు. కృంగిపోవద్దు. దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టవద్దు. చాతకాని వ్యక్తిగా క్రైస్తవుడు భావించవద్దు, ఎన్నడూ భావించవద్దు. ఆత్మలో బలపడు, విశ్వాసములో ఎదుగు, గొప్ప కార్యాలను చూస్తావు.
అద్భుతాలు చేయాలని నీ పట్ల దేవుడు కోరుకుంటున్నారు. అక్కడ మన వాక్యాలు గమనించినట్లయితే ఎప్పుడైతే వారి అవమానం దొర్లించబడిందో, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనములో 10వ వచనం చూసినట్లయితే వాళ్ళు పస్కా పండుగ చేసుకున్నారు. 11వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఆ దేశే పంటను 40 yearsగా మన్నాను మాత్రమే తింటున్నారు. ఆ మన్నాని దేవుడు ఎందుకు అనుగ్రహించాడో మీకు తెలుసా? వాళ్ళనంటండి పరీక్షించి అణిచి నలగొట్టడానికి, ఆయనకి లోపరచడానికి. అర్థమైందండి? అయిపోయింది. 2వ తరం రక్షణ పొందింది. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? మన్నా ఆపేశారు ప్రభు. వాగ్దత్త దేశం ఉందే, 430 సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన వాగ్దానం ఉందే, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశములో ప్రవేశించి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం రాయబడింది, మరునాడు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇజ్రాయేలుకు మన్నా దొరకపోయిన ఆ సంవత్సరమున వారు కానాను దేశ పంటను తినిరి. వినండి, స్వాస్థ్యముగా దేవుడు వాగ్దానము చేసిన పంటను ఆ రోజు నుంచి తినడం ఆరంభించారు. వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగింది ఎప్పుడో? రక్షణ పొందిన తర్వాత. వినండి, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, దేవుని ఆజ్ఞను పాటించిన తర్వాత. దీని ఒకసారి గమనించండి. ఉదయకాల సమయం రక్షింపబడిన బిడ్డ, గతంలో కరువు అనుభవిస్తున్నావా? దరిద్రం అనుభవించావా? సమస్యలు అనుభవించావా? పాపాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆ కరువుతో, ఆ దరిద్రముతో ఇక నీకు సంబంధం లేదు. పరీక్షలు ఆగిపోతాయి, కృపగల ద్వారాలు తెరవబడతాయి. ఆశీర్వాదం అనే కృపగల ద్వారాన్ని దేవుడు నీ పట్ల తెరవాలనే, నీ పట్ల గొప్ప ప్రణాళికలు, గొప్ప ఆలోచనలు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయం మనం గుర్తించాలి. అందుకనే ఆయనకు అయిష్టమైన పాపాన్ని విడిచిపెట్టి, అది సీరియలా, సినిమానా, జూదమా, ఏ వ్యసనమా, ఏదైనా సరే, ఇచ్చిన భర్తతో, ఇచ్చిన భార్యతో సంతృప్తి పడు, సంతోషంగా ఉండు, ప్రేమతో ఉండండి. మీరిద్దరంత ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మరి ఎవరు ఉండకూడదు, మీ భార్య భర్తల్లాగా. ఆమేన్. గట్టిగా గట్టిగా. ప్రతిరోజు నా ప్రభు అన్నారు, ఒకప్పుడు గొడవలు పడి కొట్లాట్లాడారేమో, మీ అవమానం చూసిన వాళ్ళందరూ కూడా, ఛీ మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడు నెమ్మది ఉండదు మీ వల్ల, మాకు ఉండదు మీకు ఉండదు, ఎందుకు పోతున్నారు తిట్టారేమో. ప్రభు అంటున్నారు, ఇక నీకు నిత్యము ఆనందమే. ఇంతకుముందు చదువుకున్న యెషయా 61:7 వచనంలో ఏమని? నిత్యము నిందకు బదులుగా, అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనత, రెట్టింపు బహుమానం, రెట్టింపు ఆశీర్వాదము, నిత్య ఆనందం మీకు కలుగును. ఇది పొందాలా? నెక్స్ట్ సమృద్ధిని అనుభవించాలి. ఆమేన్. సమస్యలు మనల్ని చూసి వణికిపోవాలి, వ్యాధులు మనల్ని చూసి వణికిపోవాలి, దరిద్రం కేకలేసి పారిపోవాలి, కరువు కానీ చెప్పాలా, వేదన కానీ నీకు సంబంధం లేదు. ఈ సత్యాన్ని గ్రహించకపోతే నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందలేవు. రక్షింపబడిన వెంటనే వాళ్ళు పస్కా పండుగను ఆచరించారు. రెండవది, ఆ దేశ పంటను తిన్నారు. ఆ దేశములు అంతా సమృద్ధిని దేవుడిచ్చారు. రక్షింపబడి ఎంతకాలమైంది? ఈ కృపను పొందకోకుండా ఉండటం నీ అవిశ్వాసం. క్రైస్తవుడు అంటే గజ్జి కురుపులతో, బాధలతో, సమస్యలతో, దరిద్ర లాజర్లా, నెమ్మది లేకుండా, దెబ్బ వెనకాల దెబ్బ, వ్యాధి వెనకాల వ్యాధి అనుభవిస్తూ ఉండాలని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. కుటుంబాలు విడిపోయి, మానసిక ఒత్తిడికి గురై, జాబు లేక డిప్రెషన్ గురై, ఆశీర్వాదం లేకుండా, అభివృద్ధి లేకుండా, నెమ్మది లేకుండా నువ్వు అలాగే కృంగిపోతూ ఉండమని బైబిల్ ఎక్కడ చెప్పట్లే. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లి ఏం చేయి? సౌఖ్యంగా ఉండు.
అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండవు. ఈ మేరకు ఈ మెట్టుకి మన విశ్వాసం ఎదగాలి, మన విశ్వాసం బలపడాలి. రెండవది, నీ హక్కులను గుర్తించు. దరిద్రులు, బానిసలు ఇజ్రాయేలీలు ఇటుకలు చేసుకునేవారు. ఆ దేశపు పంటను, కానాను దేశపు పంటను తింటున్నారు. ఆ దేశం వీళ్ళది కాదు, దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చారు. మార్గ మధ్యంలోనే వారిని ఐశ్వర్యవంతులుగా చేశారు. ప్రతి ఒక్క దరిద్రుడిని కూడా ఐశ్వర్యవంతులుగా మారిపోయారు. గతంలో వాళ్ళని చూసి అరే మీరా చీపర్ అని చీప్గా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ప్రభు నామం పేరట నీకు చెప్తున్నాను ఈరోజు. ఒకవేళ టెలివిజన్లో వర్తమానం వింటున్నావా సహోదరుడా, సహోదరి, ఇప్పుడున్న పరిస్థితులు నీకు ఎల్లప్పుడూ ఉండవు. ప్రభునందు విశ్వాసం ఉంచు, పాపాన్ని విడిచిపెట్టు. దరిద్రులో నుంచి నేను దేవుడు లేవనెత్తారు. ఎందుకని? ఐశ్వర్యం నీ జన్మ హక్కు క్రీస్తునందు, స్వస్థత నీ జన్మ హక్కు క్రీస్తునందు, నిత్య జీవము నీ జన్మ హక్కు క్రీస్తునందు. వీటిని గుర్తించగలిగి విశ్వాసం ఉంచి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయి. ఎలా ప్రాక్టీస్ చేయాలయ్యా? నువ్వు అడిగిన దానిని పొంది ఉన్నానని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేక. అది ప్రభు చెప్పిన మాట. ఆలోచించండి, ఈ మెట్టికి రండి. దరిద్రం పొర్లించబడుతుంది. ఆమేన్. గిల్గాల్లో వారి దరిద్రం పొర్లించబడింది. అక్కడి నుంచి ఆ దేశపు పంటను వాళ్ళు తిన్నారు. ప్రార్థన చేసుకున్నాం. ఆశ్చర్యకార్యాలు చేయవాడా, నీ మాటకు ముద్ర వేయండి. ఎప్పుడైతే వారు రక్షింపబడ్డారో అవమానం దొర్లించబడెను, దాని గిల్గాలు అని పేరు పెట్టారు. ఈరోజు ఈ వర్తమానం విన్న మా అందరి జీవితాల్లో అవమానం దొర్లించబడును గాక. ఆమేన్. కృప దయచేయండి, కృప దయచేయండి నాయన. గత దరిద్రముతో, వ్యాధులతో, శాపముతో మాకు సంబంధము లేదు. సిలువలో మీరు కొట్టివేశారు. అబ్రహాము ఆశీర్వాదానికి మేము వారసులు. ఆ మేరకు మమ్మల్ని లేవనెత్తండి, కృప చూపించండి, గొప్ప జయాన్నిచ్చి నడిపించండి, దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆయన ఆ విజువలైజేషన్కు నడిపించండి, గొప్ప కార్యాలు చెయ్యండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నా పేరు సుకుమార్ అండి. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. భయంకరమైన విగ్రహారాధనలో ఉండి మేము క్యాస్ట్ పరంగా చౌదరి ఫ్యామిలీ అండి, ఖమ్మంలో మేము. మా ఇంటి పేరు వేమూరి. అయితే మా నాన్నగారు, మా అన్నదమ్ములు, మేమందరం కలిసి దేవుల్ని పూజించడంలో, విగ్రహారాధన చేయటంలోని మాకు మా విశాఖపట్నంలో మంచి పేరుందండి. నేను 28 సంవత్సరాలు నల్లబట్టలు వేసుకొని అరణ్య ప్రాంతంలో 86 కిలోమీటర్లు దాదాపు కాలన నడకతో నడిచి ఎన్నో యాత్రలు చేశాను. ఎంతోమందిని ఆ మార్గంలో నడిపించాను. కానీ జీవితంలో ఎప్పుడూ శాంతి, సుఖం లేకుండా ఏదో ఒక గొడవలో మునిగిపోయి ఈ పోలీసుల దగ్గర, తర్వాత పెద్దవాళ్ళ దగ్గర మాటలు కాసి బతుకుతున్న సమయంలో 8 సంవత్సరాల క్రిందట నాకు ఒక సహోదరుడు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పాడండి. నీవు యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త చెప్తున్నావు, నాకు నా దేవుడు ఉన్నాడని చెప్పి ఆ అబ్బాయిని నేను కొట్టి పంపించేశాను. కొట్టి పంపించేసిన రోజునే నేను నిద్రావస్థలో ఉండగా నాకు ప్రభువారు కళ్ళలోని కనుమేరకి కనిపిస్తున్న ఒక్క రాయ కూడా లేకుండా ఎడారి ప్రాంతంలో ఆయన శిలువ దర్శనం నాకు ఇచ్చాడు. ఆకాశం మీద ఆయన శిరస్సు, భూమి మీద ఆయన పాదము, ఎడమ కుడిపక్కల ఆయన చేతులతో శిలువలో ఆయన ఆ ఎడారి ప్రాంతమంతా రక్తం ముద్దలతో నిండిపోయి ఆ రక్తమంతా నన్ను తడిపి, మీరెవరండి అని అడిగితే నీవు వెళ్ళి మీ అమ్మగారిని అడుగు అని చెప్పారు నాకు.
తీరా నేను వెళ్ళి మా అమ్మగారిని నేను అడిగితే ఇలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరమ్మా అని అంటే, ఆయన ప్రార్థన వల్లే నువ్వు పుట్టావు అని చెప్పారు. మరి వాళ్ళని ప్రార్థన వల్ల నేను పుట్టానని చెప్పిన దానివి నాకు ఎప్పుడు కూడా ప్రభు గురించి చెప్పలేదంటే, మీ నాన్నగారి వల్ల నేను కూడా మౌనం పాటించాను బాబు అని చెప్పారు. అలాగా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత నేను ఒక స్వార్థ కూటంకి వెళ్ళడం జరిగింది. ఆ స్వార్థ కూటంలో ఆ దైవజనుడు నన్ను లేపి ప్రవచనం చెప్పారండి. కొంతకాలానికి మా అన్నదమ్ములు, మా వదిన గారు వీళ్ళందరూ కలిసి మా నాన్నగారు అప్పుడు చనిపోయారు 1994లో. మాలోలు మాతికొలతో వెళ్ళి కూడుతున్నాడు వీడు. నేను ఇంట్లో అందరికంటే చిన్నవాడినండి. నేను ఈ కమ్మ సొసైటీలోని పరువు తీసేస్తున్నాడు, ఈ ఇంట్లోంచి పంపించేయండి అని చెప్పి మా అన్నదమ్ములు మా అమ్మకి చెప్తే నన్ను ఇంట్లోంచి పంపించేశారు. కొంతకాలం నేను నా స్నేహితుల దగ్గర నేను ఉన్నాను. భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళింది. నా మామగారు కూడా ఇష్టం వచ్చిన మాటలు తిట్టారు. అయినప్పటికీ పర్వాలేదని దేవుడితో సహవాసం చేస్తూ ఎప్పుడు బూతు మాట్లాడుతున్న ఈ నోటితో, ఎవరినో ఒకరిని తిట్టే నోటితో, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఈ నోటితోటి ఆయన గొప్ప పాటలు పాడటానికి నాకు అర్హత ఇచ్చారు. ఆయన స్వార్థ గాయకుడిగా నేను విశాఖపట్నంలో ఎదుగుతున్నప్పుడు ఈ బాధల సమస్యలని చూసి కొన్ని రోజులకి ఒక స్నేహితుడు కూడా నన్ను మోసం చేసి నా ఇంటి యొక్క కాగితాలు నేను బ్యాంకులో పెట్టి ఆయనకి డబ్బులు ఇప్పిస్తే వాడు ఆ డబ్బులు పట్టుకొని అప్స్కాండ్ అయిపోతే నాకు సమన్స్ వచ్చింది. కోర్టుకు రమ్మని పిలిచారు. ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంక జైలు పాలు అయిపోతాను. నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయటం లేదు. నా ఫ్రెండ్స్ కూడా నిన్ను ఎవడమ్మన్నాడని అడుగుతున్నారు. ఇంకా నా ఈ బాధలు వినేవారు ఎవరు లేరు అనుకొని నేను దేవుణ్ణి కూడా ఆ సమయంలో దూషించి బైబిల్ని పక్కన పెట్టేసి మందిరానికి వెళ్ళడం మానేసి, ఎవరైనా దైవజనుడు ఎక్కడైనా సువార్త కూటం పెడితే అక్కడికి వెళ్ళిపోయి ఆ సువార్త కూటం పాడు చేసేవాడిని అండి. ఇలాగా నాకు తెలియకుండా నేను దిగజారిపోయి సమస్య మీద సమస్య ఎలా తెచ్చుకునే సమయంలో ఓ దినాన్న ఎవరో మరి మా ఇంట్లో టీవీ ఆన్ చేసి ఉంచారు. నేను టీవీ ఆన్ చేయగానే పరలోక నేస్తమనే ఈ కార్యక్రమం వస్తుంది. సరే చూద్దాం కదా అని అలా కూర్చొని ఉంటే దైవజనులు పాస్టర్ ఐజాక్ గారు మాట్లాడిన మాటలో, సహోదరుడా, ఇంతకుముందు నువ్వు ఉండేలా ఇప్పుడు లేవు. నీ జీవితంలో బాధలు సమస్యలు నిన్ను ఏలబడి చేస్తున్నాయి, కానీ చింతించవద్దు, ఓ దినాన్న అద్భుత కార్యం నీ జీవితంలో జరుగుతుంది అనగానే, ఆ మాట అనగానే నా హృదయంలో ఏదో మార్పు జరిగిందండి. నిజమే కదా, పనికిరాని నన్ను ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళిన దేవుడు సంఘంలో ఆయన పాటలు పాడి ఆయన మహింపరిచి ఎంతో గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడి పాపానికి బానిసనే నన్ను ఆ విగ్రహారాధన చేసి ఆ విగ్రహారాధనలన్నీ కూడా అబద్ధమని ఇచ్చే జ్ఞానాన్ని, అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చే దేవుడిని నేను వదిలేశానని బాధపడి మోకరించి అక్కడే ప్రార్థన చేశానండి. ఏ అబ్బాయి అయితే 4.5 లక్షలు పట్టుకొని పారిపోయాడో ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి నెక్స్ట్ రోజుని డబ్బులు తీసుకొచ్చి బ్యాంకుకి కట్టేశాడండి. బ్యాంక్ కట్టేసిన తర్వాత నేను లాయర్ దగ్గరికి వెళ్ళి, సార్ డబ్బులు కట్టేశాం సార్ అంటే ఆయన సరే అని చెప్పి కోర్టు కేసు కట్ చేయించారు. నేను ఆ కాగితాలు పట్టుకొని నా ఇంటికి వెళ్ళి ఎంతో ఆనందంతో ఏడ్చానండి. నేను వదిలేసిన దేవుడుగా నన్ను వదలలేదు. ఎంతో బాధలతో ఉన్నప్పుడు కూడా నన్ను ఆయన వెతికి మరి నన్ను రక్షించారు. మా అమ్మగారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య, వీళ్ళందరూ ఈ చూసి తిరిగి వచ్చేసారండి. తిరిగి రావడమే కాకుండా, అరే నీ దేవుడే నిజమైన దేవుడురా, ఈ విగ్రహాలన్నీ దెయ్యాలరా అని చెప్పి మా దేవుణ్ణి అంగీకరించారండి. నా భార్య, మా తల్లిగారు, మా అన్నయ్య అందరూ దేవుణ్ణి నమ్ముకొని ఈరోజు సుఖంగా ఉన్నాం. హైదరాబాద్ నేను ఇదే మొదటిసారి రావడం. నాకు హైదరాబాద్లో ఎవరు తెలియదు. నేను జన్మభూమికి వచ్చానండి, సికింద్రాబాద్లో దిగాను, మళ్ళీ వాళ్ళ ఈవినింగ్ వెళ్ళిపోతానండి నేను వైజాగ్. మీరందరూ ప్రార్థన ఒకటి చేయండి. నాకు నిజమైన బాప్టిజము
ఈ దినమే కలిగిందని నేను నమ్ముచున్నాను. ప్రతి నెల మొదటి వారం నేను ఈ సన్నిధికి రావాలని వైజాగ్ నుంచి అనుకుంటున్నాను. వీలైతే నా కుటుంబంతో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి కూడా నేను వెనకాడనండి. ఎందుకంటే ఇటువంటి గొప్ప సంఘాలు ఉండాలండి. ఎంతోమంది స్వస్థత కూడికలని టీవీ కింద స్క్రోల్స్ ఇస్తుంటారు. ఏ ఒక్కకి ప్రేమ లేదండి. చచ్చిపోవాలనుకున్న టైంకి ఫోన్ చేస్తే ఒక దైవజనుడు చెప్పండి సార్ టైం లేదు నాకు అంటున్నాడు. చెప్పండి సార్ టైం లేదు అంటున్నాడు. నా జోబులో పురుగుల మందు ఉంది. సరేనండి మీతో మాట్లాడడం వచ్చాను, ఫోన్ కట్ చేసేవాడిని. అలాగే ఎన్నోసార్లు నేను చనిపోవాలనుకున్నా కూడా చనిపోకుండా నిలబెట్టిన నా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించాలని, పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని కూడా దీవించాలని, నాలాంటి పాడైపోయిన బ్రతుకులు ఇంకెంతోమందిని బాగు చేసే గొప్ప బాధ్యత ఆయన మీద మన అందరి మీద ఉందని ఆ దేవునికి మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సెలవు